ఆయన ఆధ్వర్యంలో శబరిమలకి అయ్యప్ప దర్శనాన్ని పంపిస్తున్నాం. అలా ఈరోజు ఇంతమంది అయ్యప్ప స్వాములు నేను 2000 సంవత్సరంలో చేసినటువంటి పాదయాత్ర తర్వాత ఈ సేనయ్య స్వామి వారందరినీ తీసుకుని 4 సార్లు సైకిల్ యాత్ర చేశాను. 24 సంవత్సరాలు స్వామి సేవలో గడిచింది. 18 సంవత్సరాలు పెద్ద పాదం నడిచాను. తరువాత స్వామికి చెప్పుకున్నాను, నేను నీ పండుగ రాలేదు, నేను ఏమైనా నీకు అవసరం అనిపిస్తే నా దగ్గర అప్పుడు ఆయనే స్వయంగా 2015 సంవత్సరంలో ఇదే కార్తీక మాసం ప్రతిష్ట చేశాం. 2015 సంవత్సరం సశాస్త్రీయంగా వేదోక్తమైనటువంటి బ్రాహ్మణుల చేత గర్భాలయాన్ని నిర్మించి శబరిమలలో ఏ కొలతలతో ఉంటుందో అదే కొలతలతో స్వామి ఆలయాన్ని నిర్మించి కొమ్మి కామేశ్వరరావు నాయుడు వారి సహకారంతో అయ్యప్ప స్వామి వారి ఆ మూల విగ్రహాన్ని పంచలోహాలతో సాక్షాత్తు శబరిమలలో అయ్యప్ప స్వామి ఎవరైతే ఆ పంచాశక్రీశ్వరుడిగా ఈరోజు మనం కొలువు చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి స్వామివారి యొక్క రూపాన్ని మలిచిన శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడి చేతనే స్వామివారి ఆ రూపాన్ని అలాగే యాజ్ ఇట్ ఈస్గా తయారు చేసి స్వామివారిని 2015 సంవత్సరంలో ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. శబరిమలకి నేను రాలేనన్నాను కాబట్టి స్వామి స్వయంగా ఎవరైతే ఆలయంలో ప్రస్తుతం మనం ఆరాధన పూజ చేసుకుంటున్నామో ఆ స్వామి తయారు చేసిన శిల్పి ఆచార్య ఎవరున్నారో ఆయన కుమారుడే ఆయన కుమారుడే స్వామిని అక్కడే 48 గంటలంటే 2 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండి పోత పోయించి తేనె మైనంతో 30 కేజీల తేనె మైనంతో అద్ది ఆ స్వామి ఎంత వెయిట్ ఉంటాడో అదే పంచలోహాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ట చేసుకొని అందునిమిత్తం ఎలా అంటే అలా చేయకుండా ఆయనకి ఏమి చేయకపోయినా పర్వాలేదు, ధర్మశాస్త్రం ఆయనకి ఒక సిస్టమ్ ఉంది. ఆ ఆగమ శాస్త్రం ప్రకారం ఆయన ఆరాధన జరగాలి. అందువల్ల ఎక్కువగా ఇక్కడికి భక్తాదుల్ని అలౌ చేయకుండా అలాగే ఆ శాస్త్రానుసారం పూర్వం పెద్దలు మహర్షులు పరశురాముడు ఏది నిర్ణయించాడో దాని ప్రకారం ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాను. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి శ్రీమాన్ రాజీవ్ దేశపాండేజీ గారు హరికృష్ణ గురుస్వామి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియామకం చేయడం, సలహాదారుడుగా నన్ను ఉంచడం. ఈ సందర్భంగా ఆ హరి గురు అయ్యప్ప స్వామికి నేను ఈ స్వామి వారిని మనకి ఇక్కడ ఈరోజు కార్తీక పౌర్ణమి తెలుసా మీకు? అదేనా సోమం అయిపోయింది. తమిళ సాంప్రదాయంలో నిన్న తిరువణామలలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈరోజు కృత్తికా దీపోత్సవం చేస్తారు. అది ఈరోజు కృత్తికా నక్షత్రం ఆ దీపాన్ని ఈరోజు ఆ ఉన్నామలై స్వామివారికి అన్నామలై వారికి అగ్ని క్షేత్రం అరుణాచలం అక్కడ దేదీప్యమానంగా వెలిగాయి. ఇక్కడ కూడా 300 శివలింగాలు ఉన్నటువంటి ఈ శివక్షేత్రంలో కూడా ఈరోజు అయ్యప్ప స్వామి ఆయన కుమారుడు మీ అందరి చేత ఆ దీపాలను వెలిగింపజేశాడు. అందువల్ల మనం వేస్తాం, ఏమని చేస్తామంటే మనం శరణాలు చెప్పేటప్పుడు కూడా ఏమంటామంటే స్వామి పుష్పం అయ్యప్ప పుష్పం అని చెప్తాం కదా. మీరందరూ అయ్యప్ప పుష్పాలే. అందువల్ల స్వామి ఇక్కడ కూర్చున్న క్షణంలో అక్కడ భజన చేసే సమయంలో నా మనసులో కలిగిన భావన ఆ స్వామి చెప్పినట్టుగా భావించారు. అందువల్ల లోపలికి దీక్షాదారులు లోపలికి వెళ్ళి స్వామికి పుష్పాన్ని సమర్పించమని చెప్పారు.